అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో అయోధ్యకు బయలుదేరనున్నారు. శ్రీరామ జన్మభూమిలో కొలువు తీరిన బలరాముణ్ణి ఆయన దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకైతే అయోధ్య చేరుకుంటారు. అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ కు వెళతారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అయితే సుమారు 3 గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలోనే గడపనున్నారు. ఈ సమయంలో శ్రీరాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలైతే నిర్వహిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి ఆయన నేరుగా విజయవాడకు చేరుకుంటారని సమాచారం. ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అయితే అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏ సమయానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు బయలుదేరనున్నారు? ఓకే ఫాతిమా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అయోధ్య రామ జన్మభూమిని సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. 11 గంటలు అయోధ్య చేరుకుంటారు. 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని చెప్పేసి సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అది ప్రత్యేక పూజల అనంతరం కూడా ఆ ఆలయంలోనే దేవుడి సన్నిధిలో కొంతసేపు గడుపుతారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటలకి అక్కడి నుంచి లెఫ్ట్ విజయవాడ ప్రయాణం అవుతారు. ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైనదిగానే చెప్పుకొస్తున్నారు. ఇది ఆయన రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి ఇప్పుడు వరకు కూడా ఆ రాముని దర్శించుకోవడం జరిగింది. టోటల్ గా పూర్తిగా కూడా ఈ పర్యటన అంతా కూడా ఆధ్యాత్మికంగానే జరుగుతుంది. ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కార్యాలయ వర్గాలన్నీ కూడా కుటుంబంతో కూడా వెళ్తారని చెప్పేసి కూడా సీఎం కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.